సుమ పేరు చెప్పగానే గలగలా మాట్లాడే యాంకర్ గుర్తుకొస్తుంది. ఎంతోమంది హీరోల సినిమాల ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు హోస్ట్గా చేసింది. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. ఇప్పుడు తన కొడుకుని హీరోగా లాంచ్ చేసింది. బబుల్గమ్ పేరుతో తీసిన సినిమా సుమ కొడుకును రోషన్ హీరోగా నటించాడు. తాజాగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది, సుమ కొడుకు హీరోగా ఎలా చేశాడు, ఇట్టు కొట్టారా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథ ఏంటంటే అదే రోషన్ కనకాల పక్కా హైదరాబాదీ కుర్రాడు. డీజే కావాలన్నది గోల్. ఓ రోజు పబ్లో అనుకోకుండా జాన్వి అంటే హీరోయిన్ అయినటువంటి మానస చౌదరిని చూస్తాడు. నచ్చేస్తుంది. దీంతో ఆమెను ఫాలో అయిపోతాడు. మరోవైపు జాన్వి పెద్దింటి అమ్మాయి. లవ్ రిలేషన్స్ అంటే పెద్దగా పడవు. అబ్బాయిల్ని ఆట బొమ్మలా చూస్తుంది. అలాంటి అమ్మాయిని అనుకోని పరిస్థితిలో ఆదితో లవ్లో పడుతుంది. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఇలాంటి భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరి చివరికి ఒకటయ్యారా లేదా అనేది బబుల్గమ్ స్టోరీ. ఎలా ఉందంటే ఓ అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య ప్రేమ, ముద్దులు, హగ్గులు, కొన్నాళ్ళకు గొడవలు, ఇలా లవ్ స్టోరీలన్నీ దాదాపు ఒకే ఫార్మాట్లో ఉంటాయి. అయితే సినిమా ఎలా తీసినా సరే ఫైనల్గా ఎంటర్టైన్ చేసిందా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో బబుల్గమ్ పాస్ అయిపోయింది. యాంకర్ సుమ కొడుకు ఈ సినిమాలో హీరో కావడంతో చాలామంది దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ వచ్చినప్పుడే ఇది యూత్కి నచ్చే ప్రస్తుత ట్రెండ్కు తగ్గ సినిమా అని అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కేవలం షెడ్డీతో బైక్పై హీరో అరుస్తూ ఏడుస్తూ హైదరాబాద్ రోడ్డుపై వెళ్ళే సీన్తో సినిమా ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి కథ 6 నెలలు వెనక్కి వెళ్తుంది. పక్కా హైదరాబాద్ కుర్రాడుగా ఆదిత్య రోషన్ కనకాల ఎంట్రీ. ఓ డీజే దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా పెద్ద డీజే కావాలని కలలు కనడం, ఎప్పుడు తిట్టే తండ్రి, ఏం చేసినా సరే సపోర్ట్ చేసే తల్లి, ఇద్దరు ఫ్రెండ్స్. అనుకోకుండా ఓసారి జాన్విని చూడడం, ఆమెతో అనుకోని విధంగా ప్రేమలో పడడం, ఇలా పెద్దగా మెరుపులు లేకుండానే ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. ఇంకా డిఫరెంట్ సీన్లతో ఇంటర్వెల్ బ్యాక్ పండుతుంది. దీంతో స్టోరీపై కాస్త ఇంట్రెస్ట్గా పెరుగుతుంది. అయితే అసలు కథ అంతా సెకండ్ హాఫ్లో చూపిస్తాడు. ఇప్పటి వరకు ప్రేమ కథగా ఉన్నది కాస్త రివెంజ్ డ్రామాగా మారుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా ఉన్న హీరో హీరోయిన్ సెకండ్ హాఫ్లో సీరియస్ డ్రామా పండిస్తారు. ఇంకా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కాస్త కన్ఫ్యూజన్గా ఉన్నప్పటికీ రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా అనిపించింది. బబుల్గమ్ అనే టైటిల్కి తగ్గట్టే ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి వదిలిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ మాత్రం మంచిగా తీశాడు. దీంతో ఒక ఫీల్ గుడ్ మూవీ చూసినట్లు అనిపించింది. అయితే కొత్త యాక్టర్స్తో ఇలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ కమ్ డ్రామా తీస్తున్నప్పుడు కాస్త రిస్క్ ఎక్కువే. అయితే డైరెక్టర్ ఈ విషయంలో పాస్ అయిపోయాడు. అలాగే లస్ట్ తప్ప పెద్దగా ఎమోషన్స్ లేకుండా సాగే లవ్ ట్రాక్, అక్కడక్కడ బూత్ డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా అనిపించేవి. ఎవరెలా చేశారంటే హీరోగా చేసిన రోషన్ కనకాలను ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ మూవీకే ఈ మాత్రం అవుట్పుట్ ఇచ్చాడంటే మంచి ఫ్యూచర్ ఉన్నట్లే. ఈ హీరోయిన్ మానస చౌదరి కూడా బాగా ఉంది. రొమాంటిక్ సీన్స్లో రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో మాత్రం పర్వాలేదనిపించింది. ఇంకా హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన చైతు జొన్నలగడ్డ మంచి కామెడీ టైమింగ్తో ఎంటర్టైన్ చేశాడు. హర్షవర్ధన్, అను హాసన్ లాంటి సీనియర్స్ ఉన్నప్పటికీ పెద్దగా సీన్స్ పడలేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే కృష్ణ అండ్ హీజ్ లీలా సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన రవికాంత్ పేరేపు బబుల్గమ్ సినిమా విషయంలో కాస్త క్లారిటీ మిస్ అయ్యాడు. కానీ కొత్తోళ్ళు అయిన రోషన్ మానస్ దగ్గర నుంచి యాక్టింగ్ బాగానే రాబట్టుకున్నాడు. ఇందులో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. జిలేబీ పాట బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్ని సీన్స్లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేష్ రఘుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అనిపించింది. నిర్మాణ విలువలో అయితే టాప్ నాచ్ అని ఉన్నాయని చెప్పొచ్చు. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ఫుల్ ప్రేమ కథని చూడాలంటే బబుల్గమ్ ట్రై చేయవచ్చు. దీంట్లో ఈ సినిమాకు ప్లస్లు మైనస్లు ఏంటంటే ఫస్ట్ ప్లస్ల గురించి మాట్లాడుకుంటే రోషన్ మానస నటన, తండ్రి కొడుకుల ట్రాక్, ద్వితీయార్థంలోని డ్రామా ముగింపు, బలహీనతలు కొత్తదనం లేని కథ ప్రథమార్థం. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే బబుల్గమ్ మొదట్లో చప్పగా సాగిన ఆఖరిలో కాస్త తీయగా అనిపించింది. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.